అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకమైనది F-35 యుద్ధ విమానం. ఇది కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రమే కాదు, యుద్ధ భూమిలో సమాచారాన్ని సేకరించి ఇతర విభాగాలకు చేరవేసే ఒక ఫ్లయింగ్ సూపర్ కంప్యూటర్. దీన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 5వ తరం మల్టీ రోల్ ఫైటర్ జెట్ గా పరిగణిస్తారు. ఇది శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండేలా దీనిని రూపొందిస్తారు. రాడార్ స్క్రీన్ పై ఇది కేవలం ఒక గోల్ఫ్ బాల్ లేదా తుమ్మెద పరిమాణంలో మాత్రమే కనిపిస్తుంది. విమానంలోని వివిధ సెన్సర్ల నుండి వచ్చే సమాచారాన్ని ఇది ఒకే చోట క్రోడీకరించి పైలట్ కు యుద్ధ భూమిపై ఉన్న పూర్తి అవగాహన కల్పిస్తుంది. ఆకాశంలో ఆధిపత్యం ప్రదర్శించడమే కాకుండా భూమిపై లక్ష్యాలను ఛేదించడం, నిఘా పెట్టడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వంటి పనులను ఇది ఒక్కసారి చేయగలదు. ఇది గంటకు సుమారు 1200 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. శత్రువులకు కనబడకుండా ఉండడానికి ఆయుధాలను విమానం లోపలే ఉంచుకుంటుంది. అవసరమైతే వెలుపల కూడా భారీ ఎత్తున ఆయుధాలను మోయగలదు. ఇక దీని ఖరీదు కూడా ఎక్కువే. ఒక్కో F-35 ధర సుమారు 80 మిలియన్ల నుండి $100 మిలియన్ వరకు ఉంటుంది. దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా ఎక్కువే. ఇది కేవలం ఒక విమానం మాత్రమే కాదు, యుద్ధ నౌకలు, గ్రౌండ్ ఫోర్సెస్, ఇతర విమానాలతో సమాచారాన్ని నిరంతరం పంచుకుంటూ ఒక నెట్వర్క్ లా కూడా పనిచేస్తుంది. ఇంతటి ఘనమైన విమానాన్ని ఇటీవల ఇరాన్ దెబ్బతీసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేసింది. ఇది ఎలా సాధ్యమైంది అన్న దానిపై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా 44 సెకండ్ల ఓ యానిమేటెడ్ క్లిప్ దీన్ని కొత్త కోణంలో విశ్లేషించి చూపించింది. రాడార్ సంకేతాలపై ఆధారపడకుండా ఇరాన్ పాసివ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లపై ఆధారపడి ఉండొచ్చు. అంటే ఏదైనా వస్తువు నుంచి వెలువడే వేడిని గుర్తించి ఆ వేడి ఆధారంగా ఆ వస్తువు ఎక్కడుంది, ఎలా కదులుతోంది అనేది దీని ద్వారా గుర్తించవచ్చు. ఉదాహరణకు జెట్ ఇంజిన్ చాలా వేడిని విడుదల చేస్తుంది. ఆ వేడిని సెన్సార్లు గుర్తించి ఆ జెట్ స్థానాన్ని తెలుసుకుంటాయి. దీంతో పైలట్లకు ఇరాన్ సైనికులు తనను గమనిస్తున్నారని తెలియకపోవచ్చు. యానిమేషన్ లో ప్రకాశించే గుర్తులు విమానం ప్రయాణ మార్గాన్ని చూపుతాయి. సెన్సార్లు ఎటువంటి హెచ్చరిక లేకుండా లక్ష్యాన్ని పట్టుకుంటాయి. ఏ సంకేతం ప్రసారం కాకపోవడంతో విమానంలో ఉన్న హెచ్చరిక వ్యవస్థలు అలర్టు ఇవ్వవు. F-35 పై ఇరాన్ దాడి విషయంలో బహుశా ఇదే జరుగుండొచ్చు.